మొర్రాబ్ సురేష్ గారు ఉన్నారు, గజపతి నగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి. సురేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి బ్రహ్మనాయుడు గారు. ఏంటి సురేష్ గారు, పెద్దలకు కూడా అందరికీ నా నమస్కారాలు. కౌంటింగ్ అన్న సజావుగా జరుగుతుందని అనుకోవచ్చా, లేకపోతే కౌంటింగ్ రోజు కూడా ఎవరికి వారు కూటమి నేతలు వైసీపీ నేతలు దాడులకు ప్రతిదాడులు దిగే పరిస్థితి ఏమైనా ఉంటుందా? సార్ దీనికి ముందు ఒక మాట చెప్తాను సార్. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యవస్థ కూడా పటిష్టంగా పనిచేయాలి, వాళ్ళ పనిని సక్రమంగా చేసుకొనివ్వాలి. ఏవైతే నాయకులు ఉన్నారో, ఇప్పుడున్న వైసీపీ అధికారంలో ఉన్న వీళ్ళు కావచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం వస్తే వాళ్ళైనా కావచ్చు, ఏ వ్యవస్థ వాళ్ళకి స్వయం ప్రతిపత్తిగా వాళ్ళ పనులు చేసుకోగలిగితేనే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణంగా వ్యవస్థలు నాశనం అయిపోయాయంటే, ముఖ్యంగా పోలీసుల్ని చాలా అడ్డగోలుగా వాడుతున్నారు. ఒక ఇరిగేషన్ వ్యవస్థ బాగోకపోతే ఒక రైతు ఇబ్బంది పడతాడు, లేదంటే ఇంకొక రెవెన్యూ వ్యవస్థ బాగుంటే భూములకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అదే ఒక రక్షక శాఖ ఏదైతే మన పోలీసు వాళ్ళు ఉన్నారో వాళ్ళని తప్పుదావలో వాడిచ్చి వాళ్ళు కానీ తప్పులు చేస్తే మనిషి ప్రాణాలు పోతాయి. ఈ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అంత అడ్డగోలు పనులు చేశారు. అంటే వైఎస్ఆర్సీపీ అంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, ప్రస్తుత ప్రభుత్వం అనేది. ఏమండి, ఎలక్షన్ లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి, ఇంత జరిగింది, ఆఫ్టర్ ఎలక్షన్ కూడా ఇవి జరిగాయి. కనీసం ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కూడా కొట్టి వైసీపీ వాళ్ళు అయితే విజయనగరం జిల్లాలో కేఎస్ఆర్ పురం అనే ఒక విలేజ్ లో ఒక ఆఫీసర్ పిఓ గారిని బయటికి లాక్కొచ్చి గుడ్డలు చింపి మరి ఎంట తగిలి కొట్టారండి. ఎవరికి భయం లేదు. కానీ ఎలక్షన్ లో ఒకే ఒక మేలు ఏం జరిగిందంటే, యువత అంతా కూడాను కూటమిలో ఉన్నారు కాబట్టి, ఈ జనసేన యువత కావచ్చు, లేదా టీడీపీలో ఉన్న యువత కావచ్చు, లాస్ట్ కి వైఎస్ఆర్సీపీ అభిమానులైనటువంటి యువత కూడా చాలా మంది బూతుల దగ్గర చాలా కాపలా కాసుకున్నారు ఈ గూండాల్ని ఎదుర్కోవడానికి కోసం. అందుకే వైఎస్ఆర్సీపీ గూండాలు చాలా కొంచెం తగ్గారు, కానీ లేదంటే ఇంకా భయంకరమైన పరిస్థితిలోకి తీసుకెళ్లే వాళ్ళండి. అంటే జనసేన టీడీపీ వీళ్ళు ప్రశాంతంగా శాంతియుతంగా ఉన్నారా సురేష్ గారు? సార్ ఇప్పుడు మొన్న ఎవరో శివప్రసాద్ గారు ఎవరినో కొడితే ఊరుకుంటారు ఏంటండి? అదే చెప్తున్నాను, యువత అంతా గట్టిగా కందిరేగల్లాగా చుట్టూ కూడా బూతుల చుట్టూ కాపలా కాసుకొని ఎలక్షన్ సజావుగా చేసుకునే విధంగా కాపలా కాశారు. ఎక్కడైనా వైసీపీ వాళ్ళు మీద చేయి చేస్తే మేము చేయి చేస్తారండి. నువ్వు కొడితే నువ్వు రాయి వేస్తే మేము పూలు ఇసురుతామా ఏంటి? రాయి వేస్తే రాయి విసురుతారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఇందాక అంటున్నారు 4వ తారీఖు బాక్స్ బద్దలైపోద్దని. నిజంగా చెప్తున్నాను బ్రహ్మనాయుడు గారు, వినండి ఈ మాట. అసలు మన సబ్జెక్ట్ కాకపోయినా యువత అంతా వచ్చి మోకమ్ముడు దాడి చేసి కూటమికి ఓటేశారు, ఉద్యోగులందరూ దాడి చేసి ఓటేశారు. దానికి మీకు ఆల్రెడీ పోస్టల్ బ్యాలెట్లో దానికి నిదర్శనం మీకు. అలాగే వ్యాపారస్తులందరూ కూడా మోకమ్మడిగా వచ్చి ఓటేశారు. అలాగే కుర్రవాళ్ళు ఎవరైతే యువత ఉన్నారో, నిరుద్యోగ యువత, వాళ్ళందరూ మోకమ్మడిగా ఓటేసి తల్లిదండ్రులకు కూడా చెప్పి, అమ్మా ఈ దౌర్భాగ్యుడికి దుర్మార్గుడికి ఓటేస్తే మన రాష్ట్రం పాడైపోతుందని చెప్పి తల్లిదండ్రులకి చెప్పి మరి బూతుల్లోకి వెళ్ళి ఫ్యాన్ రెక్కలన్నీ ఇరిచే విధంగా ప్రతి ఒక్కరు పనిచేశారండి, అన్ని వర్గాల వాళ్ళు. వీళ్ళు ఏమంటున్నారంటే ఏదో ఉచితాలు ఇస్తున్నామంటే ఉచితాలు ఎవరు ఇచ్చారండి? ఈయన ఇచ్చారా? నాటి నుండి నేటి వరకు ఆ రోజు 50 రూపాయలు ఉంటే మొన్న 1000 అయింది, 1000, 2000 అయింది, 200 అయింది. ఇట్లా ఆ రోజు ఉన్న పరిస్థితులు బట్టి పెన్షన్లు ఇవ్వాలి, ప్రతి ఒక్క సంక్షేమం ప్రతి ఒక్క ప్రభుత్వం చేయాల్సిందే. వీళ్ళేమో కొత్తగా చేసింది ఏమో నవరత్నాల పేరుతో 9 చేశారని చెప్పి ఈ 9 ఇంత ముందు లేవా? ఏం లేవండి. ఫీజు రియంబర్స్మెంట్ ఈ రోజుకి కూడా పిల్లలకి వెళ్ళకపోతే, సర్టిఫికేట్లు ఇవ్వకపోతే, తదుపరి క్లాసులకు వెళ్ళలేకపోతే ఇంట్లో 30,000, 40,000 రూపాయలు డబ్బు కట్టుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాం. ఇంకోటి అంటాడు 4,000 రూపాయలు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న చంద్రబాబు 4,000 ఇస్తున్నాడు, అప్పుడు శ్రీలంక అయిపోతే ఇంకేమైపోద్ది అని అంటున్నారు. ఏమండి, ఊరక కింద ఊరక ఇంట్లో కూర్చొని సోమరిపోతులకు తింటే ఏ దేశమైన శ్రీలంక అయిపోద్ది. సంక్షేమాలు ఇచ్చినంత సురేష్ గారు మీరు జనసేన తెలుగుదేశం రెండు పార్టీలు కూడా వైసీపీ సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున విమర్శ చేశాయి. ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది అన్నారు, ఆంధ్రప్రదేశ్ ఏదో అయిపోతుంది అన్నారు. మరి ఇప్పుడు అంతకు మించి సంక్షేమ పథకాలు పెట్టినప్పుడు మరి వైసీపీ అనడంలో తప్పేంటి? ఇప్పుడు సంక్షేమాలు అనేవి కంపల్సరీగా ఎప్పుడు ఉన్నవే, అది ఇవ్వాలి సార్. కానీ మనిషికి పని చూపించవు. ఒక రైతుకి 1 ఎకరా భూమికి నీరు ఇవ్వవు. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఎంత వ్యవసాయం పండేది, వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ఎంత ఆదాయం వచ్చేది రాష్ట్రానికి? 70% దాటి వర్క్ కంప్లీట్ చేస్తే ఈరోజు 1% కూడా అక్కడ వర్క్ చేయలేదు కదా, అది పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తారు. వరదల్లో కొట్టుకుపోయే పరిస్థితి. మీరేమంటారు? సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తా ఉంటారు. అభివృద్ధి చేయాలండి. సంపద సృష్టిస్తారా కూటమి నేతలు? ఒక్క పాయింట్ చెప్తాను, ఇంటిళ్ళ పార్టీ కానీ పని చేయగలిగితే ఆ కుటుంబం ఎంత రకంగా అయితే బాగుపడుతుందో, రాష్ట్రంలో ప్రతి ఒక్క యువతకు పని కల్పించాలి, రైతుకు నీరు ఇవ్వాలి, ఎరువులు సబ్సిడీలు ఇవ్వాలి, విత్తనాలు
టైంలో ఇచ్చి రైతుతో పంట పండించగలిగితే, యువతతో పని చేయించగలిగితే ఎందుకంటే రాష్ట్రం బాగోదు? ఏ వ్యవస్థగా కొన్ని అధికారాలు ఇవ్వాలి సార్. ఎట్టి పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో జనాలు చూసి భయపడిపోయారు. ఈ కర్మగాలి ఇంకొకసారి కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే మన పరిస్థితి ఏంటి, మనం ఏ రాష్ట్రానికి పారిపోవాలని చెప్పి భయాందోళనతో ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి మూకుమ్మడి దాడి చేశారు. మూకుమ్మడి దాడి అంటే మీరు నమ్మండి, 151 ఇటు తిరగబడి 151కి 4-5 అటే తప్ప ఇటు ఉండదు. రేపు కాదు సురేష్ గారు, 151 అటు తిరగబడ్డా ఇటు తిరగబడ్డా మళ్ళీ 151 అవుతుంది. ఇంకొక 4-5 పెరుగుతాయండి. నేను చెప్తున్నాను ఏంటంటే 160 అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, కానీ తగ్గే అవకాశం లేదంటున్నాను. చూశాను, గ్రామాల్లో చూశాను, ఒక్కొక్కల వేడి. సంక్షేమాలు ఇచ్చిన మహిళలు ఓటేస్తారని చెప్పేసి కొందరు అంటున్నారు. మహిళలందరూ మాకే గుద్దారు. ఎందుకు గుద్దారంటే ఈ జగన్మోహన్ రెడ్డి నా మొగుళ్ళందరినీ తాగుబోతులు చేసి నాసి రకమైన మందు ఇచ్చి నా ఆరోగ్యాలు చెడగొడుతున్నారని చెప్పేసి ఓటేస్తారు. వీళ్ళకి మందు బ్యాన్ చేసి ఓటు అడుగుతాను అన్నాడు ఈ క్యాండిడేట్. 99% హామీలు పూర్తి చేశారన్నాడు. మందు బ్యాన్ చేశాడా? సరే సురేష్ గారు మందు బ్యాన్ చేశారని అడిగారు, బానే ఉంది. మరి నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని అన్నటువంటి కూటమికి ఓటేస్తారా సార్? ఇప్పుడు యాక్చువల్ గా అందరికీ తెలిసిన నిజం ఏంటంటే మద్యం అనేది ఎట్టి పరిస్థితుల్లో అమ్మకాలు జరగాలి. అమ్మకం జరగకపోతే గాంజాయో లేకపోతే పక్క రాష్ట్రాలిండో లేకపోతే సారా కాసుకొని తాగుతారు. ఇవ్వాల్సిందే ఆరోగ్యమైన నాణ్యమైన మందుని అనేది మార్కెట్ లో అవైలబిలిటీ పెట్టాలి. డబ్బున్నోడు తాగుతాడు, లేకపోతే తాగడు. అంతేగాని సారా కొండల్లోనే ఎక్కడో కాసే సారా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీలు పెట్టించి సారాలాగే మొత్తం కాసేసి బాటిల్లో నింపేసి ఈ రోజు జనాల మీద రుద్దిసి ఆ డబ్బుని అడ్డగోలుగా ఇంటికి తీసుకెళ్లి కనీసం డిజిటల్ పేమెంట్లు కూడా లేకుండా ప్రతి ఒక్కటి తప్పుడు పనులు చేస్తారు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన తాలూకు నేపథ్యం ఎలాంటిది. వాళ్ళ నాన్నగారు సీఎం గా ఉండేటప్పుడు వాళ్ళ నాన్నగారే భయపడ్డారు, ఈ నా కొడుకుని బెంగళూరు పంపించాలని చెప్పి బెంగళూరు పంపించారు. అలాంటి సురేష్ గారు అంటే మీరొక ఇంటెన్సివ్ అన్నారు, కానీ వినే వాళ్ళకి వేరే రకంగా వినిపించింది. అంటే ఆయన కొడుకుని ఆయన పంపుకోవాలనే ఉద్దేశం మీద అన్నట్టున్నారు. నేను అనలేదు ఆ నా కొడుకని. తీసుకోకండి, మీకు బలుపు ఎక్కువ, జనసేన చెప్పలేదు. బలుపు తగ్గించుకొని మాట్లాడారు శ్రీనివాస్ రెడ్డి గారు. అంటే ఆయన ఏమన్నారంటే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు సురేష్ గారు అంటే సురేష్ గారు ఇక్కడ అనేది ఇక్కడ నాకు అర్థమైంది, కానీ వినే వాళ్ళకి వేరే విధంగా అర్థం అవుతుంది. 4వ తారీఖుతో మీ బలుపు మొత్తం దిగిపోతే, బలుపు 4వ తారీఖు తర్వాత అంటే ఏంటి శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ మీద రెడీ చేశారేమన్నా? 4వ తారీఖు చెప్పండి బ్రహ్మనాయుడు గారు. 4వ తారీఖు తర్వాత కూటమి నేతలకి దిగిపోద్ది అంటున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. ఏమండి ఎవరికి దిగిపోద్దో ఆల్రెడీ ఆల్రెడీ నిక్షిప్తమై ఉన్నాయి ఈవీఎంఎల్లో. రైట్ మళ్ళీ వస్తాను సురేష్ గారు. బ్రహ్మనాయుడు గారు ఒక్క మాట చెప్తాను. రేపు నిజంగా చెప్తాను ఈ ప్రైమ్ 9 ఛానల్ ద్వారా, రేపు కౌంటింగ్ టైంలో కూడా ఈ యొక్క సైకోలు చాలా సైర విహారం చేస్తారు, పిచ్చి కుక్కల్లాగా తిరుగుతారు. ఏం చేయాలో తెలీదు. ప్రెస్ స్టేషన్ లో చాలా ఇబ్బంది పడతారు కాబట్టి పోలీసులు పోలీసు వ్యవస్థ మిమ్మల్ని మించిన పిచ్చి కుక్కలు ఎవరు లేరు ఇక్కడ ఈ రాష్ట్రంలో. అదే మిమ్మల్ని మించిన పిచ్చి కుక్కలు ఎవరు లేరు. గంటకొక పార్టీ కాసేపు జనసేన కాసేపు బీజేపీ కాసేపు మీ భాష మీ మాట మీ వ్యవహార శైలి మీరు పిచ్చి కుక్కలు. ఎప్పుడు ఒక మాట మీద వైసీపీ వాళ్ళు కాదు పిచ్చి కుక్కలు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సాగండి, 4వ తారీఖు తర్వాత మీ అయిపోతున్నాయని మీ బాధ. ఏం బాధలేదండి, ఏం బాధలేదు. మళ్ళీ మీ బాధలు అర్థమవుతుంది, మీ కష్టాలు అర్థమవుతుంది. పిఠాపురంలో పెట్టే బెడ చదువుకున్నాం కానీ అర్థం కాదు. అప్పు చెప్పింది ఫైటింగే. పిఠాపురంలో కూడా పెట్టే బెడ చదువుకున్నాం కానీ మీకు అర్థం కాదు. గట్టిగా మాట్లాడతాం. అరే రాష్ట్రాన్ని గెలిపిస్తానని పిఠాపురంలో గెలవటానికి మొత్తం జబర్దస్త్ టీమును మొత్తాన్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి కుస్తీలు పడి దండాలు పెట్టుకొని ఇల్లు తిరిగి అయ్యా కులం పేరు చెప్పుకొని అందరూ చూస్తానన్న రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందో రాష్ట్రంలో అందరూ చూస్తానే ఉన్నారు.
మిమ్మల్ని కాపలా కాయడానికే మేము వచ్చాం తప్ప ఓట్లు ప్రతి ఒక్కరు వేస్తారు. పిఠాపురం మీరు గెలవడానికి అసలు మీరు ఓట్లే పడ్డ వేయనివ్వరు కష్టాలు, కదా. మీరు పడ్డ బాధలు, అలాంటప్పుడు కాపలా కాయాల్సిన అవసరం ఉంది. ఇబ్బందులు, మీకు మొత్తం పెట్టుకున్న దండాలు, 174 సీట్లు వదిలేసి పిఠాపురం మీద పడ్డాడు మీ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ కూడా ఓడిపోతేనంట, ఇక్కడ కూడా ఓడిపోతేనంట పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకుంటాడంట. మండలానికి ఒక మినిస్టర్ ఇన్ఛార్జ్ చేశారు, అనే మాటలు మండలానికి కూడా ఒక విన్నాం 100 కోట్లు పిఠాపురంలో. పంపించారు. మీరు జబర్దస్త్ మనుషులు కాదా? మీలా గుండాల్లో బతకాలా ఏంటి ఏమైనా? ఆహా, మా వాళ్ళకి ఒక్కడిని గుండాన్ని చూపించు, ఒక్కడిని గుండాన్ని చూపించాయా? మాలో ఒక్కడిని కార్లను మార్చినట్టు పెళ్ళాలను మార్చేవాడిని ఒక్కడిని చూపించు. మీరు పనికి మాలినోళ్ళు, పనికి మాలినోళ్ళు మీరు, పనికి మాలినోళ్ళు మీరు, పనికి మాలినోళ్ళు మీరు. మీరేంటో మీ జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ మార్చే ప్రజలందరికీ తెలుసు. తల్లిని వదిలేస్తాడు, మీరేంటో మీ క్యారెక్టర్ ప్రజలందరికీ తెలుసు, అవసరం లేదు. స్పష్టంగా తెలుసు. ఇవన్నీ తెలియదు. పిఠాపురం గెలవడానికి ఇంత కష్టపడ్డారు. ఒక పిఠాపురం అన్నారు, పిఠాపురాన్ని గెలుస్తున్నారని ఒప్పుకున్నారుగా. పిఠాపురం కాదు, గెలుస్తున్నారని అన్నా నేను పిఠాపురంలో పెట్టే బేడ దద్దుకుంటారని చెప్పా, పిఠాపురంలో కూడా పెట్టే బేడ దద్దుకుంటారని చెప్పా. రైట్ రైట్ రైట్. మళ్ళీ వస్తాను సురేష్ గారు మనతోటి.